నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్స్టాపబుల్ సీజన్ 4 జరుగుతోంది. అందులో భాగంగా గత వారం అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశాడు. అయితే దానికి కొనసాగింపుగా ఈ వారం బన్నీ తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హతో పాల్గొనటమే కాదు, రాబోయే పుష్ప 2 గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ఇక అర్హను బాలకృష్ణ తెలుగు వచ్చా అనగానే అనర్గళంగా అటజన కంచె పద్యాన్ని తప్పులు లేకుండా చెప్పడంతో తెలుగంటే మక్కువ చూపించే బాలకృష్ణ దగ్గరకు పిలిచి హత్తుకున్నాడు. ఇలాంటివి వింటున్నప్పుడు తెలుగు భాష సజీవంగా బతికి ఉంటుందని అర్హను అభినందించాడు. అయాన్తో మీ నాన్నకు అర్హ అంటే ఇష్టమేమో అనగా బన్నీ, లేదు, అయాన్ యానిమల్లో రణబీర్ కపూర్ లాంటివాడు, తండ్రి కోసం ఏమైనా చేస్తాడని బదులిచ్చాడు. ఇక ఇదే ఎపిసోడ్లో స్టార్డమ్ గురించి, ఇన్సెక్యూరిటీ, అసూయ వంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అలాగే పుష్ప 2 బిజినెస్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఈ ఎపిసోడ్లోనే పుష్ప 2 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైన్లోకి వచ్చి మాట్లాడాడు. ఇక ఈ ఎపిసోడ్ 22న స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఎపిసోడ్కి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం భైరతి రణగల్. ఈ నెల 15న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ సూర్య పాన్ ఇండియా చిత్రం కంగోతో పోటీ పడింది. ఒకే సమయంలో రిలీజ్ కావడంతో తన సినిమాను కేవలం కన్నడ రంగానికే పరిమితం చేసి లిమిటెడ్ థియేటర్లో రిలీజ్ చేశాడు శివరాజ్ కుమార్. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శివరాజ్ కుమార్ సతీమణి గీత నిర్మాత. 2017లో వచ్చిన ముఫ్తీకి ఇది ప్రీక్వెల్. మార్కెట్లో కంగువకు ఉన్న బజ్ను లెక్క చేయకుండా కన్నడలో సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు శివరాజ్ కుమార్. ఈ ఎమోషనల్ డ్రామాలో శివరాజ్ కుమార్ మాస్ క్యారెక్టర్ను దర్శకుడు అద్భుతంగా ప్రజెంట్ చేశాడట. రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్ అంటున్నారు. కర్ణాటకలో విజయం సాధించడంతో అక్కడ థియేటర్లను పెంచడమే కాదు, తెలుగులోనూ విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇటీవల జైలర్లో అతిథిగా మెరిసిన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రను పోషించనున్నాడు. అలాగే విజయ్ చివరి సినిమాలో ముఖ్య పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నాడు. కన్నడలో విజయం సాధించిన భైరతి రణగల్ తెలుగులో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూద్దాం. డిసెంబర్ 4న ఓ ఇంటివాడు కాబోతున్న నాగ చైతన్య ఫిబ్రవరిలో తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. చైతు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రాబోతున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు నాగ చైతన్య. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించే ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో చైతన్య సరసన హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన మీనాక్షి ఆ వెంటనే మట్కాతో డిజాస్టర్ను ఫేస్ చేసింది. ఈ నెల 22న మెకానిక్ రాకీతో మరోసారి ఆడియన్స్ ముందుకు రానుంది. అంతేకాదు నాగ చైతన్య మామ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాంలో కీలక పాత్ర పోషిస్తోంది. నాగ చైతన్య సినిమాలో పూజా హెగ్డే మరో హీరోయిన్గా నటించనుంది. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారట. విరూపాక్షలాగే ఈ సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంగా ఉంటుందట. మరి రాబోయే తండేల్తో పాటు ఈ సినిమాతో నాగ చైతన్య ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇటీవల టాక్ ఆఫ్ ద సౌత్ సినిమా ఇండస్ట్రీగా మారిన నయనతార ధనుష్ వివాదం ఇక్కడితో ఆగేటట్లు కనిపించడం లేదు. నయన్కు ధనుష్ మరో షాక్ ఇచ్చాడట. నయనతార పుట్టినరోజున నెట్ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంటరీలో 37 సెకండ్స్ నానుం రౌడీదాన్ విజువల్స్ వాడారు. ఆ ఫుటేజ్ని 24 గంటల్లో తొలగించాలని ధనుష్, నయన్ దంపతులకు అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు లాయర్ వారికి నోటీస్ పంపుతూ నా క్లయింట్ సినిమాలోని కంటెంట్ను డాక్యుమెంటరీ ఉపయోగించడం ద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారు, దానిని 24 గంటల్లో తీసివేయాలని కోరుతున్నాం, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కేవలం 10 కోట్లు మాత్రమే కాదు, మరింత నష్టపరిహారాన్ని మీ కంపెనీ కానీ నెట్ఫ్లిక్స్ కానీ చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించినట్లు తెలియవస్తోంది. నయన్ ఓపెన్ లెటర్ను కూడా ప్రస్తావిస్తూ నా క్లయింట్ సినిమాకు నిర్మాత, తెర వెనుక ఫుటేజ్ని చిత్రీకరించడానికి ఎవరినీ నియమించలేదు, మీరు చేసిన ఆరోపణలు అవాస్తవమని ధనుష్ లాయర్లు చెబుతున్నారు. ధనుష్ నోటీస్ తరువాత ఎడిట్ చేసిన 3 సెకండ్ల వీడియోను నయన్ డిలీట్ చేసినట్లు చెప్పిన నెట్ఫ్లిక్స్లో 37 సెకండ్ల వీడియో క్లిప్పింగ్ వాడినట్లు తెలియవచ్చింది. ఈ విషయంలో నయన్కు మద్దతుగా ధనుష్ హీరోయిన్స్ కూడా నిలిచినప్పటికీ డాక్యుమెంటరీ హైప్ కోసమే నయన్ ధనుష్పై ఆరోపణలు చేసిందేమో అనేవారు కూడా లేకపోలేదు. ఈ వివాదంపై ధనుష్ నేరుగా స్పందించకుండా లీగల్గా చర్యలు తీసుకుంటున్నాడు. మరి ఈ వివాదం చివరికి ఎక్కడ ముగుస్తుందో చూడాలి. వెంకటేష్ రానా కాంబోలో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ పలు విమర్శలకు గురైంది. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసేలా ఈ సిరీస్ లేదని, అంతా బూతులమయమని విమర్శలు వచ్చాయి. నిజానికి వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు. అలాంటిది ఆయనతో కలిసి రానా నటించిన ఈ సిరీస్లో బూతుల పంచాంగం ఎక్కువే ఉంది. అయితే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు ముందే
తాము బూతులు ఉంటాయని, ఫ్యామిలీస్తో కలిసి చూసేది కాదని ప్రకటించామంటున్నారు రానా. ఈ విషయమై ఇటీవల పలు సందర్భాల్లో స్పందించాడు రానా. ప్రస్తుతం రానా నాయుడు సిరీస్ సీజన్ 2 షూటింగ్ పార్ట్ పూర్తి చేశామని చెబుతూ ఈ సీజన్లో బూతులు తగ్గించామని చెప్పాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఈ సీజన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని హామీ ఇస్తున్నాడు రానా. ఈ నెల 22న టాక్ షోతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న రానా త్వరలోనే సొంత సినిమా షూటింగ్ మొదలు పెడతానంటున్నాడు. ఇక రానా నాయుడు సీజన్ 2ని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి రానా చెప్పినట్లు ఈ సీజన్ 2 అందరినీ అలరిస్తుందేమో చూడాలి.